పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థానాలను ఆపరేషన్ సింధూర్ పేరుతోని మనం దిగ్విజయంగా సాధించుకోవడం వీర జవాన్లందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, వారి వల్ల మనకు ధైర్యం, వారి వల్ల మనకు రక్షణ, మన వల్ల వారికి మరింత స్ఫూర్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ మనము పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఏమో తిరిగి మన ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, సివిల్ ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, ఇవన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా చూస్తూ మన భారత సైనికులందరికీ కూడా మద్దతుగా సంఘీభావంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా నిజానికి పెద్ద ఎత్తున ర్యాలీలు జరగాలి. నేను తెలంగాణ జాగృతి కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు సంఘీభావంగా సైనికులకు కార్యక్రమం చేయాలి. ఈ సమయంలో దేశంకి తోడుగా మనం కూడా నిలబడాలి. అక్కడ వాళ్ళు నిలబడి ప్రాణాలు ఇస్తుంటే మనము దానికి అర్హత పొందినటువంటి నాగరికులుగా వారికి సైన్యానికి మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు. నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం. మనం వారి భూభాగంలో సామాన్య ప్రజలను ఏమనలేదు, ఉగ్రవాదులనే హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది. కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు. అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను. రీసెంట్ గా ముఖ్యమంత్రి కామెంట్లు కూడా చూసినారు. రాష్ట్రంలోకి అప్పులు పుట్టట్లేదు, రాష్ట్ర ఆదాయానికి సంబంధమైన విషయాల్లో కూడా మాట్లాడింది. అంటే ఒకటే అండి, ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ఆదాయాన్ని కంట్రోల్ చేయడం రాకపోతే వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చేటటువంటి పరిస్థితి ఆయనకు లేకుండే. ఆయన తప్పుకోవాలి, పదవి నుండి రాజీనామా చేయాలి. పేద ప్రజలకు 6 వాగ్దానాలు చేసి వంచన చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇవాళ మీరు చేయలేకపోతున్నాం, పరిపాలన చేయలేకపోతున్నాం అంటే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు కోరికలు కోరుతున్నారు, మీరు వెనక్కి తగ్గాలి, కోరికలు కోరొద్దు అని చెప్పి. ప్రభుత్వ ఉద్యోగులైనా పేద ప్రజలైనా ఇదివరకు వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలలోంచే డిమాండ్ చేస్తున్నారు తప్పితే కొత్తగా ఏం అడుగుతలేరు. వాళ్ళు ఇచ్చినటువంటి మాటలే నెరవేర్చమని ఇవాళ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఆ మాటలు నెరవేర్చలేక రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటటువంటి పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కాబట్టి మరి దిగిపోమ్మని వారు మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ ముఖ్యమంత్రి మాట్లాడారు. మరోసారి కూడా రాష్ట్రానికి ఆదాయం లేదు, అప్పుల పాలైందని మరోసారి. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడేం మాట్లాడుతుండే ఎవరికి అర్థమవుతుంది? అధికారంలోకి వచ్చినాక ఆయన ఒక తీరు మాట్లాడిండు, రాకముందు ఇంకో తీరు మాట్లాడిండు. ఇప్పుడు నిన్న మొన్న మరీ దారుణంగా రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజార్చేటట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూసిరని ఆయన్నే అనుకుంటే మరి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మాకు ఇదేం కర్మరా ఇట్లాంటి ముఖ్యమంత్రి వచ్చిండని బాధపడే పరిస్థితి ఉన్నది. అందుకే మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం, మీకు పరిపాలన రాకపోతే, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే పరిస్థితి మీకు లేకపోతే రాష్ట్రం ప్రతిష్ట దిగజార్చకండి, మీరు తక్షణమే రాజీనామా చేయండి. మనం అందాల పోటీలు అంటే చాలామంది మరి విమర్శిస్తూ ఉంటారు. అందాల పోటీలు అనేవి కేవలం అందం చూపించడానికి కాదు, బాహ్య సౌందర్యంతో పాటు అంత సౌందర్యాన్ని కూడా చూపించడమే అందాల పోటీలు. మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని స్టేజ్ మీద 100 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరైతే జడ్జెస్ ఉంటారో ఆ యొక్క ప్రశ్నలకి వీళ్ళు ఇచ్చే సమాధానాలు ఈ ప్రపంచంలో మేము ఏం చేస్తామో రేపు అనేది చెప్పడంతో వాళ్ళలో ఉన్నటువంటి అంత సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ విల్ కమ్ అవుట్. వెన్ యువర్ జడ్జెస్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, యూ విల్ ఆన్సర్ టు దెమ్. దట్ ఈస్ ద ఇన్నర్ బ్యూటీ ఆఫ్ ద contestants. I believe in it. I am telling that
you are not only external beauties, you are also inner beauties. ఆ విధంగా కొంతమంది ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు, ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే ఒక పక్క అందాల పోటీలు ఏంటి అని. కానీ ఇది ఎప్పుడో పెట్టుకున్నటువంటి షెడ్యూలు గత సంవత్సర కాలంగా నడుస్తూ ఉంటుంది. దాన్ని ఒకేసారి ఆపడం ఎవరి వల్ల కూడా కాదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతిపక్షాలు దీన్ని మాట్లాడడాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, మన జవాన్లు ఇబ్బందుల్లో ఉన్నారు, మన దేశం ఇబ్బందుల్లో ఉంది, దాంట్లో మేము కూడా బాధపడతా ఉన్నాము. కానీ దీన్ని కంపేర్ చేసి మాట్లాడడం అనేది సరైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, ఈరోజు మన ఫోర్ట్ వరంగల్ అందాలను చూడడానికి వచ్చిన అందాల భామలకు నా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ, నమస్కారం టు ఎవ్రీవన్. ఫస్ట్ ద ఫోర్మోస్ట్ I extended my heartfelt thanks to each one of you for coming to Warangal today. As a proud daughter of the historic city of Warangal, Orugallu, I am happy to welcome you all. This land is full of rich history, culture and strength. From the brave rule of Kakatiya Queen Rudramadevi to the legends of Sammakka Sarakka, Warangal has always respected the power and role of women in society. It is a place where courage, leadership and tradition have always been valued. Under the leadership of the Congress-led Telangana government, we are working hard to make Warangal as the next big city after Hyderabad. Our goal is to develop it into a strong urban and cultural center. One major project is the revival of Mamunuru Airport, which is moving ahead quickly. Warangal's location makes it an important link between North and South India. It is well connected by rail, Kazipet Junction, and by road to cities like Hyderabad, Vijayawada, and even Chhattisgarh. The short 2-hour drive to Hyderabad is proof of the good infrastructure developed over the years by Congress government. Warangal is not just a place, it's a symbol of pride, shaped by history and powered by its people. Hosting the Miss World program here is not just about beauty, it's a global recognition of our culture, growth and vision. The theme of this event, Beauty with an Purpose, matches perfectly with our journey where grace and strength go hand in hand. It's celebration of diversity, purpose and women's empowerment. It gives us a platform to showcase Telangana's culture and our commitment to women's rights, social justice and inclusive growth. This moment is especially meaningful for our local artists, weavers and craftsmen. Arts like Warangal, Duris, Cherial paintings and silver filigree are now getting global attention. Through this event, our traditions are gaining new life and our artists are finding new opportunities. The program also supports important social causes, helping orphans, empowering and differently abled and protecting nature. It truly reflects the spirit of beauty with a purpose. Tourism will grow, investments will come and many new opportunities will be created. This event is not just an honor, it's a chance for transformation. I thank our Honorable Chief Minister Sri Revanth Reddy Garu and all my cabinet colleagues for choosing Warangal to host this grand event. Together we are writing a new chapter in Telangana's story where tradition meets progress. That is why we all are calling Telangana Ajaye. Some name was kept. I congratulate all of you and also all the best. Telangana Jarur Ana.
ये हमारा सिंबल है। और I want to congratulate all the participants, and I am telling all the best to you. And you have to I think you are enjoying Hyderabad and Warangal, and you are going everywhere in Telangana. It is our best. We are wishing you best, and you will be the winner, will be the most what I say, she is very lucky from she is going to elect from Telangana. Anyhow, and I congratulate all of you, and I am taking back my words. Thank you.